మనం గత కొన్ని రోజులుగా 'త్వమేవ శరణం మా అందరికీ నీవే రక్ష' అన్న పుస్తకం చదువుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు అస్పృశ్యత నివారణకై అంబేడ్కర్‌తో బాబా సమావేశం అదేంటో తెలుసుకుందాం. 1932 సెప్టెంబర్ 13 ముంబైలో జరిగినటువంటి సంఘటన. భారత స్వతంత్ర సంగ్రామం ఉధృతంగా ఉన్న రోజులవి. మరోపక్క మన దేశంలో స్వపరిపాలన ఏర్పాటు విషయంలో భారతీయులందరికీ ఒకే ఓటు హక్కు ఉండాలా? లేక అస్పృశ్యులైన బలహీన వర్గాల వారికి ప్రత్యేక ఓటు హక్కు కల్పించాలా? అనే అంశంపై దేశంలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. బడుగు వర్గాల వారికి ప్రత్యేకంగా కాకుండా దేశ ప్రజలందరితో కలిసి ఉమ్మడి ఓటు హక్కు కల్పించాలని మెహర్ బాబా అభిప్రాయం. గాంధీజీ కూడా ఇదే విధంగా అభిప్రాయపడ్డాడు. అంతేకాదు ఈ అంశంపై మెహర్ బాబా మహాత్మా గాంధీతో విస్తృత చర్చలు జరిపారు. ఒక సందర్భంలో గాంధీ గారికి బాబా ఒక లేఖ కూడా రాయించారు. ఈ విషయమై మెహర్ బాబాను డాక్టర్ అంబేడ్కర్‌తో ఒక్కసారి చర్చించమని గాంధీజీ సూచించారు. అలా 1932 సెప్టెంబర్ 13న ముంబైలో మెహర్ బాబా డాక్టర్ అంబేడ్కర్‌తో సమావేశమయ్యారు. మెహర్ బాబా, డాక్టర్ అంబేడ్కర్‌ల సంభాషణ లార్డ్ మెహర్‌లో 1251వ పేజీలో సవివరంగా ప్రచురించారు. ఇదొక అరుదైన సమాచారం. ఆ రోజుల్లో బాబా ప్రేమికుడైన నీలు బొంబాయి మెడికల్ కాలేజీలో చదువుకుంటూ ఉన్నాడు. మెహర్ బాబా నీలు ద్వారా డాక్టర్ అంబేడ్కర్‌కు సెప్టెంబర్ 12వ తారీఖున కబురు పంపించారు. అంబేడ్కర్ వెంటనే బాబాను ఆ మర్నాడు సాయంత్రం 7 గంటలకు కలుద్దాము అన్నాడు. అప్పట్లో బాబా నాసిక్‌లో ఉన్నారు. సెప్టెంబర్ 13వ తారీఖున బాబా నాసిక్ నుండి బొంబాయి వెళ్లి అంబేడ్కర్‌ను కలిశారు. వారిరువురి మధ్య జరిగిన సంభాషణ ఇలా ఉంది. మిమ్మల్ని కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు బాబా. చాలా కాలంగా మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను. నేను కూడా మిమ్మల్ని కలవాలని చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ వీలు చిక్కలేదు అన్నాడు డాక్టర్ అంబేడ్కర్. అంటరానితనం నిర్మూలన గురించి నా అభిప్రాయం తెలియజేయాలని, ఈ విషయమై మీరేమి చెబితే బాగుంటుందో సూచించాలని అనుకుంటున్నాను అన్నారు బాబా. అయితే ఒక్క మాట, దేశ రాజకీయాలతో తనకెలాంటి సంబంధము లేదు అన్నారు. ఈ విషయంలో నా జోక్యానికి రెండే కారణాలు ఉన్నాయి అన్నారు బాబా. ఒకటి ఆధ్యాత్మిక పరమైనది, రెండవది బడుగు వర్గాల ఉన్నతి పట్ల నా ఆవేదన మరియు శ్రద్ధ ప్రధాన కారణం అన్నారు. నేను మెహరాబాద్‌లో ఉండే రోజుల్లో అంటే 1920లో ఆ దశకంలో అస్పృశ్యత నివారణకై రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేకుండా నేనెంతో చేశాను. నా ఆశ్రమంలో బ్రాహ్మణ పిల్లలను, అస్పృశ్యుల పిల్లలు కలిసిమెలిసి తిరిగేలాగా భోజన సమయంలో అందరూ కలిసి కూర్చొని తినేలాగా ఏర్పాటు చేశాను. అంతేకాదు నా ఆశ్రమంలో బ్రాహ్మణులతో అస్పృశ్యుల పిల్లలకు స్నానాలు చేయించాను. అట్టడుగు వర్గాల అభ్యుదయం ప్రధానమైన విషయం. ఇందుకు నేనెంతో ప్రాధాన్యత ఇస్తాను. ఈ విషయంలో మీరు చేస్తున్న అపారమైన కృషి గురించి నాకు తెలుసు. బలహీన వర్గాల వారందరి తరఫున నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. ప్రస్తుత ప్రధాన చర్చనీయాంశం ఏమిటంటే, మన దేశంలో స్వపరిపాలన ఏర్పాటు విషయంలో భారతీయులందరికీ ఒకే ఓటు హక్కు ఉండాలా? లేక అస్పృశ్యులైన బలహీన వర్గాల వారికి ప్రత్యేక ఓటు హక్కు కల్పించాలా అన్నది ప్రధానాంశం. ఇది చాలా సున్నితమైన సమస్య. అస్పృశ్యులుగా అస్పృశ్యత నివారణ కోరుకునే వారందరికీ ఇది చక్కటి శుభ సమయం. బలహీన వర్గాల వారి ఉన్నతి
ఆశించే వారికి ఇది ఉత్తమోత్తమ అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే ఇనుప ముక్కను గట్టిగా కొట్టాలి అనేది నానుడి. బలహీన వర్గాల వారికి వీలైనంత మేర సహాయపడేందుకు ఇది ఒక సువర్ణ అవకాశం. ఈ విషయంలో నా సలహా ఏమిటంటే, భారతీయులందరికీ ఉమ్మడి ఓటు హక్కు ఉండాలనే ప్రతిపాదనతో మీరు అంగీకరించండి. తద్వారా ఓటర్ల జాబితాలో అందరితో కలిసి బడుగు వర్గాల వారి పేర్లు ఉంటాయి. అయితే బలహీన వర్గాలకు కొన్ని సీట్లు రిజర్వేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ విషయాలు మహాత్మా గాంధీ తదితర నాయకులతో సంప్రదించి ఖరారు చేసుకోవచ్చు. నేను ఇటీవల గాంధీతో ఈ విషయాలను క్షుణ్ణంగా చర్చించాను. బడుగు వర్గాల వారికి ప్రత్యేకంగా కాకుండా దేశ ప్రజలందరితో కలిసి ఉమ్మడి ఓటు హక్కు కల్పించాలని గాంధీజీ కూడా అభిప్రాయపడ్డారు. అలాగే ఈ అభిప్రాయాలను మీతో మరి ఇతర బలహీన వర్గాల వారి నాయకులందరూ అంగీకరించేలా చర్చించమని గాంధీజీ నాకు సూచించారు. అంతేకాదు, ఈ ప్రతిపాదనను మీరు కనుక ఒప్పుకుంటే గాంధీజీ మిమ్మల్ని, ఇతర నాయకులను స్వయంగా కలుసుకుంటానని నాకు చెప్పారు. అలాగే అస్పృశ్యులకు న్యాయం జరిగేలాగా ఇతర రాజకీయ పెద్దలను ఒప్పించే బాధ్యత కూడా తాను చేపడతాను అన్నారు. గాంధీజీ ప్రతిపాదనతో అంగీకరించమని, ఆయనకు సహకరించమని నేను కోరుకుంటున్నాను. ఇందుకు మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. బలహీన వర్గాల వారికి ప్రత్యేక ఓటు హక్కు కనుక కల్పిస్తే హిందువులు, బలహీన వర్గాల నడుమ శాశ్వతంగా తరచూ తగాదాలు వస్తూ ఉంటాయి. అలాగే బలహీన వర్గాలు సమాజంలో ఒక ప్రత్యేక వర్గంగా, అస్పృశ్యులుగా శాశ్వతంగా మిగిలిపోతారు. ఇది మనమెవ్వరము కోరుకోవడం లేదు కదా! అస్పృశ్యత అనే పదం కూకటి వేళ్లతో సమూలంగా తొలగించాలి. సమాజంలోని అన్ని వర్గాల వారు ఒక్కటవ్వాలి. ఇది సరియైన సమయం. కాబట్టి మీ మిత్రులందరికీ చెప్పండి. అందరూ ఉమ్మడి ఓటు హక్కు ప్రతిపాదనకు అంగీకరించండి. గాంధీజీతో సహకరించండి. గాంధీజీ ప్రతిపాదనను సమర్థించండి. బలహీన వర్గాల వారి హక్కుల పరిరక్షణకు ప్రభుత్వంతో పోరాడతానని గాంధీజీ నాకు హామీ ఇచ్చారు. గాంధీజీ నిజాయితీపరుడు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటాడు. గాంధీజీపై అన్ని వర్గాల వారికి విశ్వాసం ఉంది. అస్పృశ్యత నివారణ, బలహీన వర్గాల వారి ఉన్నతి నేను మనసారా కోరుకుంటున్నాను. కాబట్టి నా ఆంతరిక ఆధ్యాత్మిక సహాయం మీకు ఎల్లప్పుడూ ఉంటుంది. బాబా చెప్పినదంతా అంబేడ్కర్ శ్రద్ధగా ఆలకించాడు. ఆ పిదప జవాబుగా బాబా చెప్పిన విషయం అర్థమైందన్నాడు. బాబా చెప్పిన అన్ని విషయాలను అంగీకరిస్తున్నాను అన్నాడు. బాబా చెప్పినట్టు చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అయితే ఈ ప్రతిపాదనపై తాను ఒక్కడినే ఎలాంటి చర్య తీసుకోలేను అన్నాడు. తన పార్టీ నాయకులందరితో చర్చించి తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అన్నాడు. అయితే అందరూ అంగీకరిస్తారో లేదో అన్న అనుమానం వ్యక్తం చేస్తూ తన వంతుగా తప్పక ప్రయత్నిస్తానని అంబేడ్కర్ అన్నాడు. నీ మిత్రులను ఒప్పించగలవు. ఆంతరికంగా నేను నీకు సహాయం చేస్తాను అన్నారు బాబా. తాను చెప్పిన విషయాలన్నిటినీ గుర్తు చేసుకోమన్నారు బాబా. తప్పక ప్రయత్నిస్తానని మరోమారు అంబేడ్కర్ మౌఖికంగా హామీ ఇచ్చాడు. ఈ ప్రతిపాదన ఫలప్రదమైతే మీ ప్రజలందరికీ మీరు ఎనలేని సేవ చేసిన వారవుతారు అన్నారు బాబా. ఆ దరిమిలా బాబా నాసిక్ బయలుదేరారు. అనంతరం అంబేడ్కర్ తన మిత్ర రాజకీయ ప్రతినిధులతో సంప్రదించాడు. అందరూ ఉమ్మడి ఓటు హక్కుకు అంగీకరించారు. ఆ ఫలాలనే నేడు మనమందరం అనుభవిస్తున్నాము. మెహర్ సందేశం ఇక్కడిస్తున్నారు. నా కార్యక్రమంలో ఎవరు ఉత్సాహంగా పాల్గొంటారో ఆయా కార్యక్రమాలు వారి ఉన్నతికే ఉపయోగపడుతుంది. Whoever works for me works for his own self.
ఇక భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ ఇదేంటో తెలుసుకుందాం. బాబా ప్రేమికులైన శ్రీ కెయిన్ న్యూఢిల్లీలో భారత రాష్ట్రపతి గారి ఆఫీసులో ఉన్నతాధికారిగా పనిచేసేవాడు. 1940వ దశాబ్దం నుండి మెహర్ బాబాతో తనకు గల అనుభవాలను 'మై లైఫ్ విత్ మెహర్ బాబా' అనే స్వీయ రచనలో చాలా వివరంగా అనేక ఆసక్తికర అరుదైన విషయాలు తెలియజేశారు డాక్టర్ ఖైన్. అధికారి రీత్యా ఢిల్లీలోని రాష్ట్రపతి ఎస్టేట్స్‌లో ఒక విశాలమైన బంగళాలో శ్రీ కైన్ నివాసం ఉండేది. మెహర్ బాబా ఢిల్లీ ఎప్పుడు వచ్చినా శ్రీ కైన్ గారి ఇంటిలోనే బస చేసేవారు. శ్రీ కైన్ దంపతులు ఈ బంగళాలో బాబా కోసం ఒక ప్రత్యేక గదిని కేటాయించారు. 1950వ దశకంలో జరిగిన ఒక యథార్థ సంఘటన గురించి తన స్వీయ రచనలో శ్రీ ఖైన్ ఇలా వివరించారు. ఇది భారత తొలి రాష్ట్రపతి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ కు సంబంధించినది. ఇకపై శ్రీ ఖైన్ గారి మాటల్లోనే చదువుకుందాం. ఇందుకు సంబంధించి నా సమక్షంలో ఈ 2 సంఘటనలు జరిగాయి అంటున్నారు ఖైన్. అప్పట్లో నేను విశ్రాంతి తీసుకోవడానికై సెలవులపై రిషికేశ్ వెళ్ళాను. ఒక రోజున భారత రాష్ట్రపతి తీవ్ర అనారోగ్యంతో ఉన్నారు కాబట్టి తక్షణం బయలుదేరి రమ్మనమని నాకు టెలిగ్రామ్ పంపించారు. రాష్ట్రపతి గారికి స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అధికార రీత్యానే కాకుండా నాకు రాష్ట్రపతి గారి కుటుంబ సభ్యులతో మంచి స్నేహం ఉంటుంది. వారి చిన్నబ్బాయి ధనుంజయ ప్రసాద్ నాతో చాలా చనువుగా ఉంటాడు. మేమిద్దరం షాపింగ్‌కు కూడా కలిసి వెళ్ళేవాళ్ళం. మా ఇంటికి అతడు తరచూ వచ్చేవాడు. తండ్రి ఆరోగ్యం బాగా లేకపోవడంతో నన్ను వెంటనే బయలుదేరి రావాల్సిందని ధనుంజయ ప్రసాద్ టెలిగ్రామ్ ఇప్పించాడు. ఆయన త్వరలో కోలుకోవాలని బాబాని ప్రార్థించి నేను హుటాహుటిన ఋషికేశ్ నుంచి ఢిల్లీకి వచ్చాను. అలా వస్తూనే నేరుగా నేను రాష్ట్రపతి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి వెళ్ళాను. ఆస్పత్రిలోని ఇంటెలిజెన్స్ కేర్ గదిలో రాష్ట్రపతి ఉన్నారని తెలుసుకొని అక్కడికి వెళ్ళాను. బాబూజీ నన్ను చూస్తూనే "వచ్చేసావా? ఆప్ ఆగయే" అన్నట్టు చిరునవ్వుతో పలకరించారు. ఆ సమయంలో ఆయన్ని ఆలింగనం చేసుకోవాలని అనిపించింది. కానీ అధికారిక లాంఛన విధానాలు అడ్డొచ్చాయి. నేను సూటిగా ఒక్కడే ఆయనతో ఉన్నాను. "లెట్ అస్ గో బ్యాక్ టు రాష్ట్రపతి భవన్" అన్నాను. అందుకు ఆయన వెంటనే అంగీకరించారు. ఆ సమయంలోనే భారత తొలి ప్రధాని పండిత్ జవహర్‌లాల్ నెహ్రూ ఆయన్ని పరామర్శించేందుకు అక్కడికి వచ్చారు. ప్రధానిని మరో మాట మాట్లాడనీయకుండా మేం రాష్ట్రపతి భవన్‌కు వెళ్ళిపోతామని బాబూజీ గంభీరంగా అన్నారు. పండిత్ నెహ్రూ నన్ను ఎంతో అభిమానంతో చూసేవారు. ఆ దరిమిలా మేం రాష్ట్రపతి భవన్‌కు చేరాం. తిరిగి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్‌కి చాలా కాలం ఎలాంటి సుస్థి చెయ్యలేదు. బాబా హాడ్ డన్ ఆల్ థిస్. బాబానే ఇదంతా ఇలా జరిపించాడని, నా ప్రార్థన అవతారుడు ఆలకించాడని నాకనిపించింది. ఇక మరో సంఘటన గురించి శ్రీ కెయిన్ ఇలా తెలియజేశారు. భారత రాష్ట్రపతి ఈ దఫా మెహర్ బాబాను దర్శించుకోవాలని అనుకున్నారు. ముంబాయి మీదుగా రాజస్థాన్ రాష్ట్రానికి రాష్ట్రపతి పర్యటన ఖరారైంది. ముంబాయిలో రాష్ట్రపతి 1.5 రోజులు బస చేయనున్నారు. ఆ కొద్దిపాటి సమయంలో కూడా అనేక అధికార కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అయితే రాష్ట్రపతి ముంబాయిలో ఉండే సమయంలో మెహర్ బాబా కనుక ముంబాయిలో కానీ, ముంబాయికి దగ్గరలో కానీ ఎక్కడైనా ఉండేలాగా అయితే తాను స్వయంగా బాబాని దర్శించుకోవాలని ఆయన అనుకున్నారు. ఇందుకోసం నన్ను ముందుగానే ముంబాయి వెళ్ళమని ఆదేశించారు. నేను ముంబాయికి చేరుకొని పోలీసు అధికారుల సహాయంతో ముంబాయిలో ఎప్పుడు బాబా విడిది చేసే నారిమన్ దాదాచాంజీ ఇంటికి ఫోన్ చేశాను. కానీ ఫోన్‌లో ఎంతసేపటికి సమాధానం దొరకపోవడంతో నేరుగా నారిమన్ ఇంటికి ఒక పోలీసు అధికారిని వెళ్లి వాకబు చేసి రమ్మన్నాను. ఇ
ఏతావాతా తెలిసిందేమంటే అప్పట్లో మెహర్ బాబా అహ్మద్‌నగర్‌లో ఉన్నారని తెలిసింది. నారిమన్ కూడా నగర్‌లో బాబాతోనే ఉన్నారు అని తెలిసింది. నారిమన్ ఇంట్లోని పని మనిషి పెద్దగా చదువుకోలేదు. ఫోన్ ఎత్తి సమాధానం చెప్పడం చేతకాక ఫోన్ ఎత్తలేదట. రాష్ట్రపతి ముంబైకి విచ్చేశాక ఈ విషయాన్ని తెలియజేశాను. అహ్మద్‌నగర్‌కు రాష్ట్రపతి పర్యటన ఏర్పాటు చేయాలంటే తగిన సమయం లేదు. స్థానిక పోలీసు అధికారులు కూడా అంత తక్కువ టైంలో సెక్యూరిటీ ఏర్పాటు చేయడం కష్టం అన్నారు. ఆ మాదిరిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ బాబా వారిని దర్శించుకోవాలని అనుకున్నా ఆనాడు సాధ్యమవ్వలేదు. ఆ తర్వాత చాలా రోజులకు మేం ఢిల్లీలో ఉన్నప్పుడు భారత రాష్ట్రపతితో మెహర్ బాబా దర్శనం కోసం ఏర్పాటు చేయమంటారా అని నేను బాబూజీని అడిగాను. అందుకు రాష్ట్రపతి నిండుగా నవ్వుతూ హో హో గయా ఇట్ ఈస్ నాట్ నెసెసరీ నౌ ఐ హ్యావ్ ఇట్ అని స్పష్టంగా నాతో అన్నారు. నాకు మెహర్ బాబా దర్శనం లభించింది. ప్రత్యేకంగా ఎలాంటి దర్శన ఏర్పాట్లు ప్రస్తుతం అవసరం లేదని రాష్ట్రపతి నాతో అన్నారు. అవతారుని లీలలు అత్యద్భుతంగా ఉంటాయి కదా అని అనిపించింది నాకు. బాబా జీవనంలో ఉన్నారు. 1950 మే 23న బాబా డెహ్రాడూన్ నుండి ఢిల్లీ వచ్చారు. బాబాతో పాటు ఏరోజ్ మరో ఇద్దరు మండలి సభ్యులు నేరుగా ఢిల్లీలోని మా రాష్ట్రపతి ఎస్టేట్స్ కు విచ్చేశారు. నా భార్య పేరు ప్రభ. ఆమె బాబా కోసం అన్నం, పప్పు తయారు చేసింది. అలాగే ప్రత్యేకంగా బాబా బాగా ఇష్టపడే మలాయ్ స్వీట్ కూడా తయారు చేసింది. బాబా కేవలం కొద్దిగా అన్నం, పప్పు తీసుకున్నారు. మలాయ్ స్వీటును మాత్రం ముట్టలేదు. భోజనం పూర్తి అయ్యాక భోజనం ఖరీదుగా 2 అణాలు నాకు ఇచ్చారు. నవజీవనంలో ఎవరి ఇంట్లోనూ ఉచితంగా భోజనం చేయకూడదు అన్నది నియమం కదా! అయితే మలాయ్ స్వీటు నీకు చాలా ఇష్టం కదా! ఆ స్వీటు కూడా తీసుకోమని మేము కోరితే బాబా ఏమన్నారంటే, నిజమే మలాయ్ అంటే నాకు ప్రాణం. కానీ మలాయ్‌ని తింటే అందుకు చెల్లించాల్సిన డబ్బు నా దగ్గర లేదు అని క్లుప్తంగా అన్నారు. ఆ మాటలు విని నేను నా భార్య అవాక్కయ్యాం. ప్రియతమ మెహర్ బాబా, ద కింగ్ ఆఫ్ కింగ్స్, అవర్ డియర్ బాబా ప్రెజెంటెడ్ హిమ్సెల్ఫ్ టు బి సో హెల్ప్‌లెస్ అండ్ పెన్నిలెస్ అని ఆశ్చర్యపడ్డాము. బాబాతో వారి అనేక అనుభవాలు, అనుభూతులు శ్రీ ఖేన్ తన స్వీయ రచనలో ఎంతో హృద్యంగా వివరించారు. నాటి పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు, న్యాయ నిపుణులు, మరెందరో ఉన్నత అధికారులు అవతారుని కార్యక్రమంలో పాల్గొన్న వైనం ఆ గ్రంథంలో ఎంతో చక్కగా వివరించారు ఖేన్. వీలు చిక్కితే ఆ గ్రంథాన్ని అశాంతం చదివే ప్రయత్నం చేయండి. ఇక్కడ మెహర్ సందేశం. నేను సనాతనుడను, ఉన్నతోన్నతుడను. ఐ యామ్ ద ఏన్షియంట్ వన్, ద హైయెస్ట్ ఆఫ్ ద హై. ఇక జవహర్లాల్ నెహ్రూకు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇదేంటో తెలుసుకుందాం. ఆ సమయంలో మెహరాబాదులో ప్రేమికుల సహవాస్ జరుగుతోంది. ముఖ్యంగా తెలుగు ప్రాంతాల నుండి హాజరైన ప్రేమికుల సహవాస్. మెహర్ బాబా స్వయంగా ఎంపిక చేసిన ప్రేమికులను ఆ సహవాస్‌కి ఆహ్వానించారు. బాబా మెహరాజాద్ నుండి మెహరాబాద్‌కు వచ్చారు. ఆ రోజు 1955 నవంబర్ 14 సోమవారం. సమయం ఉదయం 7:30 ఆ రోజు దీపావళి పండుగ అయింది. సహవాస్ ప్రారంభమయ్యాక భజన గీతాలాపన పూర్తి అయింది. ఆ పిదప సహవాసీలలో ఒకరైన శ్రీ మొసలికంటి తిరుమలరావు లేచి 2 మాటలు మాట్లాడేందుకు అనుమతి కోరాడు. అందుకు బాబా అనుమతించారు. ఆ పిదప తిరుమలరావు మాట్లాడుతూ ఈరోజు భారత ప్రధాని పండిత్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు అని గుర్తు చేశాడు. జవహర్లాల్ నెహ్రూ నిరుపమానమైన సేవలు దేశానికి అందజేస్తున్నారని తిరుమలరావు అన్నారు. న్యాయంగా, నిజాయితీగా
భారతదేశ ఉన్నతికి ఆయన కృషి చేస్తున్నాడని తిరుమలరావు అన్నారు. ఈ సమయంలో బాబా భారత ప్రధానికి తగిన దీవెనలు అందజేయాలని తాను వేడుకుంటున్నాను అన్నాడు. ఇందుకు జవాబుగా బాబా మాట్లాడుతూ, ఈరోజు పండిత్ జీ జన్మదినం కావడం తనకెంతో సంతోషంగా ఉంది అన్నారు. నెహ్రూ యావత్ దేశానికి చెందినవాడు అన్నారు. నెహ్రూ ఎంతో తెలివైన వాడని, సహృదయుడని బాబా కొనియాడారు. అతను దేశ అభివృద్ధి కోసం నిజాయితీగా కృషి చేస్తున్నాడని అన్నారు. నా కృప వల్ల భారతదేశం ఆధ్యాత్మికంగా, మెటీరియలిస్టిక్‌గా ఎంతగానో అభివృద్ధి సాధిస్తుందని బాబా తన దీవెనలు అందించారు. నెహ్రూ జన్మదినోత్సవం సందర్భంగా ఆయనకు తన ఆశీస్సులు అందిస్తున్నానని బాబా అన్నారు. నెహ్రూ పుట్టినరోజుని గుర్తు చేసుకున్నందుకు శ్రీ తిరుమలరావును అభినందించారు. గాంధీ, నెహ్రూలు ఈ దేశానికి గొప్ప నాయకులని బాబా అన్నారు. నా వంటి వ్యక్తి ఈ విశ్వంలోనే మరొకరు లేరు అన్నారు. వీరికి నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉందన్నారు. నా నుండి వీరికి తగిన శక్తి యుక్తులు ప్రసారమవుతున్నాయని, అది నిజమని బాబా అన్నారు. బాబా వారి దీవెనలను టెలిగ్రామ్ రూపంలో పంపితే బాగుంటుందని తిరుమలరావు సూచిస్తున్నట్లుగా డాక్టర్ ధనపతిరావు నాయుడు లేచి నిలబడి బాబా ఎదుట ప్రస్తావించాడు. బాబా వారి దీవెనలను టెలిగ్రామ్ రూపంలో పంపితే బాగుంటుందని శ్రీ తిరుమలరావు సూచిస్తున్నట్టు డాక్టర్ ధనపతిరావు నాయుడు లేచి నిలబడి బాబా ఎదుట ప్రస్తావించాడు. ఈ ఆలోచన మంచిది కాదని బాబా కొట్టిపారేశారు. నేనింతవరకు నెహ్రూని ఉద్దేశించి మాట్లాడినదంతా ఒక టెలిగ్రామ్ పంపించడం వల్ల బూడిదలో పోసిన పన్నీరవుతుంది అన్నారు. తాను ఇప్పటిదాకా మాట్లాడినదంతా తన హృదయం నుండి వచ్చిన మాటలు అన్నారు. నా మాటలన్నీ తప్పక నెహ్రూకు చేరుతాయి అన్నారు. టెలిగ్రామ్ పంపడం వల్ల నా మాటలకున్న విలువ తగ్గుతుంది అని బాబా హెచ్చరించారు. సాక్షాత్తు యుగావతారుని ఎదుట ఉండి సాధారణ మానవునితో మాట్లాడినట్లుందని, ఆ తరువాత ఆనాటి పెద్దలు నాలిక కరుచుకుని ఉంటారని కొందరు పెద్దలు అభిప్రాయపడ్డారు. నిజమే కదా! మెహర్ బాబా సందేశం. ప్రతి ప్రేమికుని హృదయం ఒక బాబా సెంటర్. అలాగే నన్ను ప్రేమించే ప్రతి ప్రేమికుని హృదయం నా కేంద్రమే. మై సెంటర్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ఎవ్రీ లవర్. ఎవ్రీ లవర్ విత్ ఎ హార్ట్ దట్ లవ్స్ బాబా ఈస్ ద సెంటర్. ఇక పండిత్ నెహ్రూ సాటి మరొకరు లేరు. 1963 మార్చి 22 ఇదేంటో తెలుసుకుందాం. మెహర్ బాబా ప్రేమికుడు పార్లమెంటు సభ్యుడైన సర్దార్ అమర్ సింగ్ సైగల్ గురించి పాఠకులందరికీ తెలుసు. అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు అమర్ సింగ్ సైగల్‌కు నడుమ సన్నిహిత స్నేహ బంధం ఉంది. ఆ రోజుల్లో పార్లమెంటు సభ్యునిగా ఉన్న సర్దార్‌జీ ప్రధాని నెహ్రూకు, ఆయన సహచర కేంద్ర మంత్రులకు బాబా సాహిత్యాన్ని అందజేశారు. తాను చేసిన పనిని బాబాకు ఒక లేఖలో తెలియజేశాడు సర్దార్‌జీ. ఆ తరువాత బాబా ప్రధాని నెహ్రూకు ఒక సందేశం పంపుతూ దాన్ని భారత ప్రధానికి అందజేయమని సర్దార్‌జీని బాబా ఆదేశించారు. ఆ క్రమంలో 1963 ఏప్రిల్ 21వ తేదీ 11:15 సర్దార్‌జీ ప్రధానిని కలిశారు. సుమారు 15 నిమిషాలు సర్దార్‌జీ ప్రధాని సమక్షంలో పలు బాబా విషయాలు ముచ్చటించారు. ఈ సందర్భంలో సర్దార్‌జీ 'మెహర్ బాబా ఆన్ వార్' అనే చిన్న పుస్తకాన్ని ప్రధానికి అందజేశాడు. గతంలో తాను ప్రధానిని కలిసిన పిదప మెహర్ బాబాకి ఒక లేఖ రాశానని, ఆ తర్వాత బాబా ఈ పుస్తకాన్ని మీకు ఇవ్వమని మెహర్ బాబానే పంపించారని సైగల్‌జీ నెహ్రూతో చెప్పాడు. బాబా వారు పంపిన ఈ చిన్న పుస్తకాన్ని నెహ్రూ శ్రద్ధగా చదివాడు. ఆపై ప్రధాని మాట్లాడుతూ, గత 38 సంవత్సరాలుగా మెహర్ బాబా
మౌనంగా ఎలా ఉండగలుగుతున్నారని అడిగాడు. మెహర్ బాబా మౌనం చేపట్టాక కొన్నాళ్ళు అక్షర ఫలకం ఉపయోగించారని, ఆ తర్వాత దాన్ని కూడా త్యజించి కేవలం సంజ్ఞల ద్వారా మాత్రమే తన సందేశాలు ఇస్తున్నారని, ఎరోచ్ వంటి మండలి సభ్యుడు బాబా వారి సంజ్ఞలు అర్థం చేసుకొని మాలాంటి వారందరికీ చెబుతూ ఉంటారని చెప్పాడు. ఈ సమావేశంలోనే మాటల మధ్య 1953లో న్యూఢిల్లీలో నేషనల్ స్టేడియంలో జరిగిన మధ్యప్రదేశ్ క్రికెట్ మ్యాచ్‌కి మెహర్ బాబా హాజరయ్యారని సర్దార్‌జీ నెహ్రూతో చెప్పాడు. ఆ రోజున నెహ్రూ గారు కూర్చున్న సీట్లకు వెనుక వరుసలో దాదాపుగా చాలా దగ్గరలోనే మెహర్ బాబా, ఆయన మండలి వారు కూర్చున్నారని చెప్పాడు. అయితే బాబా నెహ్రూని పలకరించలేదు. నెహ్రూ ఆశ్చర్యపడుతూ, "నీవు అప్పుడే మెహర్ బాబాను నాకెందుకు పరిచయం చేయలేదు?" అని ప్రశ్నించాడు. "అయ్యో! 1953 నాటికి నేను మెహర్ బాబా పరిధిలోకి రాలేదని" చెప్పాడు సర్దార్జీ. 1963 మే 5, 6 తేదీలలో గురుప్రసాద్ పూణేకు తాను మెహర్ బాబా దర్శనార్థం వెళ్తున్నానని, ఆ సమయానికి మీరు రాగలిగితే బాగుంటుంది అని సర్దార్జీ నెహ్రూతో అన్నాడు. చూస్తావు కదా, ప్రస్తుతం నేను అనేక సమస్యలతో సతమతమవుతూ క్షణం తీరిక లేకుండా ఉన్నాను. మరో సందర్భంలో తప్పక మెహర్ బాబాను దర్శించుకుంటాను అని భారత ప్రధాని అన్నాడు. ఆ తర్వాత మెహర్ బాబా గురించి, సద్గురువుల గురించి క్లుప్తంగా సర్దార్జీ చెప్పాడు. అలాగే పూణేలో నిర్వహించిన ప్రాక్ పశ్చిమ సమావేశాల గురించి నెహ్రూకు తెలియజేశాడు. అంతేకాదు, మెహర్ బాబా స్వయంగా ఇచ్చిన భగవద్వచనం గ్రంథాన్ని నెహ్రూకు బహుకరించాడు. ప్రతిరోజు కనీసం 5 నిమిషాలు ఈ పుస్తకంలోని కొన్ని పేజీలు చదవమని సలహా ఇచ్చాడు సర్దార్జీ. ఇది బాబా వారి ఆదేశం అని చెప్పాడు. భగవద్వచనాన్ని తప్పక చదువుతానని అన్నాడు నెహ్రూ. చివరగా త్వరలో మెహర్ బాబా దర్శనం చేసుకోవాల్సిందిగా నెహ్రూ గారిని కోరి సైగల్ సెలవు తీసుకున్నాడు. అయితే ఏ కారణం వల్లనో తీరిక చిక్కక నెహ్రూ బాబా వారిని దర్శించుకోలేదు. 1964 బాబా గురుప్రసాద్ పూణేలో ఉన్నారు. రాత్రి కాపలాదారుగా బావూజీ ఉన్నారు. ప్రతిరోజు బాబా బావూజీని పిలిచి, "నేనిప్పుడు ఏకాంతవాసంలో ఉన్నాను. నెహ్రూ గనుక అకస్మాత్తుగా పూణేకి నా దర్శనం కోసం వస్తే ఎలా?" అని ప్రశ్నించారు. భారత ప్రధాని కదా! ఆయన అలా ఉన్న పళంగా ఇక్కడికి రాలేరు. ఒకవేళ బాబాని దర్శించుకోవాలని అనుకుంటే ముందుగా మీ అపాయింట్‌మెంట్ కోసం ఒక ఉన్నతాధికారిని పంపుతారు అన్నాడు బాబు. అలా ఎవరైనా అధికారి వస్తే ప్రస్తుతం బాబా ఏకాంతవాసంలో ఉన్నారు కనుక బాబా దర్శనం కుదరదని చెప్తానని బాబాతో అన్నాడు. అయితే ఒకవేళ నెహ్రూ ఎలాంటి అపాయింట్‌మెంటు తీసుకోకుండా వచ్చేస్తేనో అని బాబా తిరిగి బావును ప్రశ్నించారు. అలా ఎన్నటికీ జరగదు బాబా. ఎందుకంటే నెహ్రూ చాలా బిజీగా ఉంటాడు కదా! అన్నాడు బావు. బట్ ఇఫ్ ఇట్ డస్ అని, ఒకవేళ వస్తేనో అంటూ ఇలా 2, 3 రోజులు బావు రాత్రి కాపలా డ్యూటీకి రాగానే బాబా అడుగుతూ ఉన్నారు. 1964 మే 26 మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో బాబా తన మండలితో ఇష్టాగోష్ఠిలో మాట్లాడుతూ, "జవహర్‌లాల్ విల్ కమ్ టు మీ సూన్. హి విల్ హావ్ టు కమ్. జవహర్‌లాల్ త్వరలోనే నా దగ్గరికి వస్తాడు. అతడు ఇక రావాల్సిందే" అని ప్రకటించారు. గతంలో అతడికి గుండెపోటు వచ్చి త్వరలోనే కోలుకున్నా ఈ దఫా అతడు బ్రతికి బట్ట కట్టడం కష్టం అని ప్రకటించారు. బాబా చేసిన ఈ ప్రకటన తరువాత సుమారు 24 గంటల లోపే భారత ప్రధాని మరిక లేరు అని ఆకాశవాణి వార్తల్లో ప్రకటించింది. ఆ సమయంలో బాబా గురుప్రసాద్‌లో ఉన్నారు. మెహరాజాద్ నుండి మండలి సభ్యుడైన మేర్వాన్ ఈ వార్తను బాబాకు ఫోన్‌లో తెలియజేశాడు. 1964 మే 27వ తారీఖున
మధ్యాహ్నం 2:30 గంటలకు నెహ్రూ తుది శ్వాస వదిలాడని మేర్వాన్ బాబాకు తెలియజేశాడు. అపాయింట్మెంట్ లేకుండా నెహ్రూ బాబా దగ్గరకు రావడం అంటే ఏమిటో బాబా మాటలకు అంతరార్థం బాబుకి అప్పుడు అర్థమైంది. ఆ మర్నాడు మండలిలో బాబా ఇలా అన్నారు: నెహ్రూ మరణంతో భారతదేశం తొలి ప్రధానిని మాత్రమే కాదు, ఒక నిజాయితీపరుడైన రాజనీతిజ్ఞుడిని కోల్పోయింది అని ప్రకటించారు. నెహ్రూ సాటి మరొకరు లేరు అన్నారు. అలాంటి వ్యక్తి కోసం మరో 700 సంవత్సరాలు భారత ప్రజలు వేచి ఉండాలి అన్నారు. నెహ్రూ ఒక కర్మయోగి అని బాబా అభివర్ణించారు. ఇటీవల సైగల్ బహుకరించిన భగవద్వచనంలోని కొన్ని పేజీలైనా నెహ్రూ చదివి ఉంటే బాగుండేది అన్నారు. 700 సంవత్సరాల తరువాత నేను తిరిగి ఈ భూమి మీద అవతారం ఎత్తినప్పుడు జవహర్ లాల్ వంటి వాడు తిరిగి జన్మిస్తాడు అని బాబా ప్రకటించారు. ఇక్కడ మెహర్ సందేశం, విన్నపాలు ఇదేంటో తెలుసుకుందాం. మెహర్ బాబా తానెన్నడూ మౌనంగా లేను అన్నారు. నిరంతరం తన ప్రేమికుల హృదయాలలో నేరుగా మాట్లాడుతూ ఉన్నాను అన్నారు. ప్రేమావతారుడు మెహర్ బాబా 1958లో మెహరాబాదులో హిందీ, మరాఠీ ప్రేమికుల కోసం 5 రోజుల పాటు ప్రేమిక సహవాస్ నిర్వహించారు. సహవాసీలందరూ తిరిగి ప్రయాణం అవ్వాల్సిన రోజున విచ్చేసిన వారితో కొందరు బాబా తమకు బాబాకు తమ సమస్యలు చెప్పుకోవాలి అన్నారు. తమ గోడు విన్నవించుకోవడానికి ఇదే సరైన సమయం అనుకున్నారు. అయితే బాబా మౌనంగా ఉన్నారు. తమ విన్నపాలు వినేందుకు తగిన సమయం బాబా ఇవ్వాలి కదా! అందుకని వారు తెలివిగా తమ కష్టాలను, బాబాకు తాము చెప్పదలుచుకున్న సమస్యలను ఒక కాగితంపై రాసుకొచ్చారు. బాబా సమావేశం హాల్లోకి రాగానే ఆయన పక్కనే ఉన్న మండలి సభ్యులని వారు రాసుకొని వచ్చిన చీటీలు ఇచ్చి తమ బాధలు గట్టెక్కించమని బాబాకు మనసారా నమస్కరించుకున్నారు. ఇది చూసి బాబా నవ్వుతూ సహవాసీలతో ఇలా అన్నారు: మీ కష్టాల గురించి చెప్పుకోవడానికి మీరు నా వద్దకు రావాల్సిన పని లేదు. నా ఎదుటికి వచ్చి మీ సమస్యలు చెప్పాలని ఎదురు చూడక్కర్లేదు. నాకు అన్నీ తెలుసు. మీ గురించి ప్రత్యేకంగా నాకు చెప్పాలని ప్రయత్నించడం దేనికి? మీరు నాకు చెప్పాల్సిన విషయాన్ని కాగితంపై రాసి ఇవ్వడం కాదంటూ, మీ గురించి నాకు చెప్పాల్సిన విషయాన్ని మీ హృదయాంతరాళాల నుండి నాకు తెలియజేయండి. నేను మీ హృదయాలలో ఉన్నాను కదా అని బాబా గుర్తు చేశారు. నాకు అన్ని విషయాలు తెలుసు అని నాకు అన్ని విషయాలు తెలియని పక్షంలో మీరు నాకు ఆ చీటులు రాసిచ్చి మాత్రం ఏం ప్రయోజనం అని బాబా ప్రశ్నించారు. నేను సర్వజ్ఞుడిని, సర్వసాక్షిని, అన్నీ తెలిసిన వాడిని అయినప్పుడు మీరు చీటీలు పంపించడం వృధా అని బాబా అన్నారు. నేను మీకు ఒక మాట చెప్పదలిచాను అంటూ, నాకు అన్నీ తెలుసు. నేను సర్వవ్యాపిని. అన్నింటా, అంతటా, అందరిలో నేను ఉన్నానని బాబా మరోమారు స్పష్టం చేశారు. 1950వ దశకంలో ఆనాడు ఆంధ్ర పర్యటనలో జరిగిన సంఘటనే ఈ సహవాస్‌లో పునరావృత్తమైంది. నిజమే. అవతారుడు పిలిస్తే పలుకుతాడు. సందేహం వద్దు. ముందుగా ప్రయత్నించండి. ఇక లాల్ బహదూర్ శాస్త్రి. ఇండియా, పాకిస్తాన్‌ల నడుమ యుద్ధం 1965 అక్టోబర్‌లో అర్ధాంతంగా ముగిసింది. ఆ తర్వాత కొన్నేళ్లకు జనవరి 1966 ఆనాటి సోవియట్ యూనియన్, రష్యా ప్రధాని చొరవ తీసుకొని భారత్, పాకిస్తాన్ ప్రధాన మంత్రుల సమావేశాన్ని జనవరి 3, 1966న రష్యాలోని తాష్కంట్‌లో ఏర్పాటు చేశాడు. ఆనాటి భారత ప్రధాని
శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి 1966 జనవరి 3న తాష్కెంట్‌కు బయలుదేరి వెళ్లారు. ఇదంతా చరిత్ర. తాష్కెంట్‌కు బయలుదేరి వెళ్లే ముందు రోజు రాత్రి మెహర్ బాబా బావూజీతో మాట్లాడుతూ, తాష్కండ్ వెళుతున్న శాస్త్రి గారు తాష్కండ్ నుండి తిరిగి క్షేమంగా వస్తారా అని అడిగారు. అదేమిటి బాబా అలా అడుగుతున్నావు అని బావూజీ అనగానే, రష్యాలో చలి చాలా ఎక్కువగా ఉంది. శాస్త్రి గారి ఆరోగ్యం అంత బాగాలేదు కదా! హార్ట్ పేషెంట్ కూడా కదా! అన్నారు బాబా. బహుశా శాస్త్రి క్షేమంగా తిరిగి భారత్‌కు రాలేడేమో అనిపిస్తోందని బాబా బావుతో తిరిగి అన్నారు. శాస్త్రి గారు చాలా మంచి వ్యక్తి, మృదుభాషి, సున్నిత మనస్కుడని బావు అన్నారు. ఒకవేళ శ్రీ శాస్త్రి గారికి ఏమైనా జరగరానిది జరిగితే ప్రధాని కాగల వాళ్ళు ఎవరున్నారని బావు అనగానే, ఒక మంచి శక్తివంతమైన కొత్త ప్రధాని వస్తారని బాబా అన్నారు. ఆ తర్వాత కొన్ని క్షణాలు ఆగి బాబా తన సంభాషణ కొనసాగిస్తూ, నెహ్రూ గారి కుమార్తె ప్రధాని పదవి చేపడితే ఎలాగుంటుంది అనుకుంటున్నావు అని బాబా బావుని ప్రశ్నించారు. ఆమె ప్రధానిగా ఏం పనికొస్తుంది బాబా? ఆమెకి అంత అనుభవం ఎక్కడుంది? అని బావు అన్నాడు. ఓహ్! అలాగా! ఆమె సంగతి నాకు తెలియదులే. జవహర్‌లాల్ ఆమెకన్నీ నేర్పాడు. ఆమె చాలా తెలివిగలది అని బాబా అన్నారు. ఆ దరిమిలా తాష్కంట్ వెళ్ళిన లాల్ బహదూర్ శాస్త్రి మరణించడం, ప్రధానిగా ఇందిరాగాంధీ పదవి బాధ్యతలు చేపట్టడం చకచకా జరిగాయి. ఇదిలా ఉంటే శాస్త్రిజీ తాష్కండ్‌కు వెళ్లే ముందున ఓ రోజున బాబా ప్రేమికుడు ప్రొఫెసర్ సిడి దేశ్‌ముఖ్ ఢిల్లీ వెళ్లి ప్రధాని లాల్ బహదూర్‌ని కలిసి అవతార్ మెహర్ బాబా గురించి ఆయనకు తెలియజేసి బాబా ప్రార్థనలు, సాహిత్యం గల చిన్న పుస్తకాలను ఆయన చేతికి అందించాడు. తన తీరిక సమయంలో బాబా ప్రార్థనలు తప్పక చేసుకుంటానని లాల్ బహదూర్ శాస్త్రి దేశ్‌ముఖ్‌కు హామీ ఇచ్చాడు. అంతేకాదు, బాబా సాహిత్యం చేతుల్లో ఉంచుకొని శాస్త్రిజీ సిడి దేశ్‌ముఖ్‌తో ఫోటో కూడా తీయించుకున్నాడు. 1966 జనవరి 11 మంగళవారం లాల్ బహదూర్ శాస్త్రి మరణించాడని తెలిసిన బాబా శ్రీ శాస్త్రి గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన మరణించడానికి కొద్ది రోజుల మునుపు డాక్టర్ సిడి దేశ్‌ముఖ్ ద్వారా నా గురించి తెలుసుకోవడం అతడు చేసుకున్న అదృష్టం అని బాబా అన్నారు. మ్యాన్ ఈస్ బోర్న్ ఫర్ హిస్ లాస్ట్ డే. మనిషి జన్మించేదే మరణించడానికి అని ఒక కవీశ్వరుడు అన్నాడు. అయితే నేనేమంటానంటే అంటూ బాబా ఇలా అన్నారు. ఎవరూ మరణించరు. ఎవరికీ మరణం గురించి తెలియదు. ఎవరైతే మరణం గురించి ముందుగానే అవగాహన ఉంటుందో వారు తిరిగి జన్మించరు అన్నారు బాబా. జై బాబా అండి. ఈరోజు ఇక్కడ ఆపుకుందాం.